హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా దొరికే పింక్ కలర్ క్యారెట్‌లతో కీర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లో 1/4 కప్ వరకు రైస్‌ని యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ 300 గ్రామ్స్ వరకు క్యారెట్‌ని తీసుకున్నాను. వీటిని బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం తురుముకున్న క్యారెట్లు వేసుకొని లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఒకవేళ దొరకకపోతే నార్మల్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కీర్కి అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. ఇప్పుడు పాలు బాగా మరగనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుందండి. ఇట్లా రోట్లో వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని పంచదార వేసిన తర్వాత ఇంకొద్దిగా పలచగా అవుతుందండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పాలు బాగా దగ్గర పడినంత వరకు కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని క్యారెట్ పాలల్లో బాగా ఉడికినంత వరకు కలుపుతూ ఉండాలండి. నార్మల్గా ఏ స్వీట్ అయినా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది, చిక్కగా అయిపోతుంది కదా. ఈ కీర్ మాత్రం చల్లారిన తర్వాత కూడా గట్టి పడదండి. మనం ఏ కన్సిస్టెన్సీలో కనుక గ్యాస్ ఆఫ్ చేస్తే అదే కన్సిస్టెన్సీలో చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది. కాబట్టి కొద్ది బాగా దగ్గర పడి చిక్కబడినంత వరకు గ్యాస్ మీద ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.